ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా.
కుమారుడా, నా ఉపదేశంలో మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గడుపును. అవి దీర్ఘాయువును, సుఖజీవిత గడుపు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోలేము. వాటిని కంఠభూషణంగా ధరించుకును. నీ హృదయమైన పలక మీద వాటిని రాసుకును. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. చదువుతున్న లేఖన భాగంలో ఒక అద్భుతమైన జీవితానికి ఒక ఆత్మీయమైన జీవితానికి 5 వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతలు అనేది ఒక చిన్న భావగర్భితమైన మాట. సామెతలు అంటే ఒక చిన్న భావగర్భితమైన మాటని. కానీ దేవుని ప్రజలు ప్రత్యేకంగా మరి యువతైనా దేవుని బిడ్డలైనా దేవుని ఎలా సంతోషపరచాలి అనే విషయాలను చాలా వివరంగా మనకు సామెతల గ్రంథంలో కనిపిస్తాయి. యువకులైనా పెద్దలైనా సంఘమైనా దేవుని ఎలా సంతోషపరచాలి అనే విషయాలను అక్కడ మనకు బయలుపరచబడ్డాయి. దేవుని ప్రజలు సంతోషకరమైన ఫలవంతమైన జీవితము జీవించాలి. ఆయన నమ్మిన బిడ్డలందరూ కూడా సంతోషకరమైన ఫలవంతమైన జీవితము జీవించాలి. ఎలా జీవించాలి అనేది అది మన జీవిత ఆలోచన బట్టి ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో పాపం వలన కలిగే విషాదాల నుండి, ఈ లోకంలో పాపం వలన వచ్చే అనేకమైన అపాయాల నుండి తప్పించుకోవాలి. ఎలాగ తప్పించుకోవాలనే విషయాలు కూడా ఇందులో మనకు బయలుపరిచారు. దేవుని ప్రజలకు బోధించడానికి ఈ సామెతల గ్రంథము జ్ఞాని అయిన సొలొమోను మహారాజు మనం ఎలాగో ఫలవంతమైన జీవితంలో జీవించాలో, ఎలాగో పాపం నుండి మనం తప్పించుకోవాలో, ఎలాగో శోధన నుండి తప్పించుకోవాలో అనే విషయాలను జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఇందులో పొందుపరిచారు. ఇలా పాత నిబంధనలు ఎక్కువ ఒక ఆచరణాత్మకమైన గ్రంథముగా మనం చూస్తున్నాం. అనుదిన జీవితంలో ఒక సరైన సంబంధాల వరకు, మంచి నడవడి కోసం, మంచి ప్రవర్తన కోసం అనేకమైన మూల సూత్రాలు ఈ గ్రంథంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో కుటుంబానికి ప్రముఖ స్థానం ఉంది. అలాగే ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన కూడా చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. మొత్తానికి సామెతల గ్రంథంలో కూడా కుటుంబ ప్రస్తావన ఎక్కువగా మనకు కనిపిస్తున్నది. ఒక అద్భుతమైన జీవితాలు ఉన్నాయి. ఒక 5 వాగ్దానాలు ఇచ్చారు. సుఖజీవంతో కూడిన శాంతి, అది ఒక అద్భుతమైన జీవితం. మంచి పేరు, అది ఒక అద్భుతమైన జీవితం. మంచి త్రోవ నడవడిక, ఒక అద్భుతమైన జీవితం. మంచి ఆరోగ్యము, ఒక అద్భుతమైన జీవితం. ఒక మంచి సమృద్ధి, ఇది ఒక అద్భుతమైన జీవితం. ఈ 5 వాగ్దానాలు చాలా అద్భుతముగా దేవుడు మన జీవితాలను నెరవేర్చారు. సెలవు టీచర్ జీవితంలో ఈ 5 వాగ్దానాలు ఆమె జీవితంలో నెరవేరినాయి. ఈ 5 వాగ్దానాలతో ఆమె నింపబడినాయి. ఎందుకంటే గూడూరు సెక్యులర్ బ్యాప్టిస్ట్ సంఘంలో
28 సంవత్సరాలు నిజంగా అహర్నిశలుగా శ్రమపడుతూ ఎంతగానో ప్రయాసపడుతూ పరిచర్య చేసిన ధన్యురాలు. సేవకుల కంటే గొప్ప సేవ గురించి సంఘంలో ఒక ఉమెన్స్ మీటింగ్ కానీ లేక ఒక యూత్లో కానీ బైబిల్ స్టడీలో కానీ ఒక ఆధ్యాత్మికమైన జీవితంలోకి గురువు సంఘాన్ని నడిపించినదంటే ప్రముఖురాలు చలమ టీచర్ అని నేత గారు చెప్పగలరు. అటు స్త్రీల సమాజాన్ని బలపరుస్తూ, ఇటు ఎవడ సమాజాన్ని బలపరుస్తూ, అటు ప్రార్థన జీవితాన్ని బలపరుస్తూ నిజంగా అనేకులను దేవుని మార్గంలో నడిపించిన గొప్ప దైవజనురాలు. తన ఉన్నతమైన పదవికి మళ్ళీ రాజీనామా చేసి తన ఉన్నతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని యొక్క పిలుపు మేరకు ఆమె పరిచర్యలో ఉండడం అనేది చాలా గొప్ప భాగ్యం. ఎందుకంటే మన చివరి మిషనరీ ఈశ్వర గారు మరి వారితో పాటు వారి తండ్రి గారు దైవచర్యులు దేవనారాయణ సార్ గారు పరిచయం చేశారు. మళ్ళీ కిషోరరావు గారికి ఏం తలపున్నదో మనకేం తెలియదు, కానీ ఒక దైవచర్యుని కుమార్తె మరి కిషోరరావు గారు స్థాపించిన గురు సంఘంలో దైవచర్యుని కుమార్తె ఇక్కడే ఉండి పరిచయం చేయాలని ఒక మాట కిషోరరావు గారు సెలవు చెప్తారు అన్నారు. అలా గుర్తుందో లేదు, కానీ ఆమె యాక్ట్లో చూశాను, అమ్మా నువ్వు ఇక్కడే ఉండి పరిచయం చేయాలి అని. ఒకవేళ మన మిషనరీ కిషోరరావు గారి యొక్క మాట మేరకు అలా అప్పుడే సమర్పించుకున్నదేమో, నిజంగా నేను ఇక్కడే గురువులనే ఉండి సేవ చేయాలి అని చేసిన సేవా జీవితం నేటి మన సేఫీనేరు బ్యాప్టిస్ట్ సంఘంలో చాలా ఆధ్యాత్మికమైన కార్యాలను రూపుదాల్చినది. స్త్రీల మీటింగ్లో కానీ బైబిల్ స్టడీలో కానీ వీళ్ళ ఎటువంటి గొప్ప సేవ జీవితానికి అంకితం చేసుకున్న గొప్ప దగ్గరాలు మన ఆత్మీయ తల్లి అనేకులను మరి ఆధ్యాత్మికమైన కుమార్తెలుగా తీర్చిదిద్దింది, ఆధ్యాత్మికమైన కుమారులుగా తీర్చిదిద్దారు. అనేకులను మంచి మార్గంలో నడిపించినది, చాలా మందిని హెచ్చరిస్తున్నది, చాలా మంది నిజంగా మంచి మార్గంలో రావాలని ప్రాధాన్యపడుతున్నది, ప్రలాపిస్తున్నది, విలపిస్తున్నది, ప్రార్థిస్తున్నది. అన్ని రంగాలలో సేవా జీవితంలో నిజంగా ఏమేమి జరిగించాలో అన్నీ ఇక్కడ మన మధ్యలో జరిగిస్తూ మనతో ఉంటూ మనతో పాటే నిజంగా ఉండడం అనేది చాలా గొప్ప ధన్యకరమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళ రాజ్యంగా నాడు మన ఆత్మీయ జీవితానికి సుఖజీవంతో కూడిన శాంతి చాలా ప్రాముఖ్యం. 2వ వచనాన్ని ఒకసారి గమనించండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో వచ్చిన అవి దీర్ఘాయువు సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును అంటాడు. గొప్ప బ్లెస్సింగ్ టీచర్ గారు. ఆమె చేసే సేవా జీవితము తమకు దీర్ఘాయువును సుఖజీవంతో కూడిన గడిచే సంవత్సరాలన్నింటిలో కూడా శాంతి నీకు కలగచేయును. సాధారణంగా దేవునికి లోబడి ఆయన పరిశుద్ధ ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘాయువు ఉంటుంది, సంతోషకరమైన సమృద్ధి జీవం కలుగుతుంది. ఎప్పుడైతే దేవునికి లోబడి దేవునికి సమర్పించుకొని దేవుని వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞానుసారంగా మనము నడుచుకొని జీవిస్తామో అప్పుడు మనకు దీర్ఘాయువు
సంతోషము, సుఖసుఖము సంవత్సరాలు గడిచే కొలది మనం వింటాము. అయితే ఇక ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా, ఏ దీవెన పొందుకోవాలన్నా కొన్ని షరతులు అనేది కూడా ఉంటాయి. ఇప్పుడు టీచర్ గారు అలా ఆశీర్వదింపబడ్డారు అంటే ఎంత కష్టం, ఎంత ప్రయాస, ఎంత నిజంగా ఇన్ని కట్టుదిట్టమైన జీవితాన్ని గడిపిందో మీకు. కానీ దేవుని బిడ్డల జీవిత విధానంలో ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఈ సుఖ సంతోషంతో సుఖజీవంతో దీర్ఘాచేత ఉండడానికి మనము దేవునితోనూ దేవుని వాక్యతో ఎప్పుడైతే సంబంధం ఉంటుందో అప్పుడు ఈ మంచి దీవెన మనకు కలుగుతుంది, మంచి ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవునితో సంబంధం లేకుండా మనం ఈ లోకంలో ఎంత జీవించినా అది వ్యర్థం. మరి దాసురాలు నిజంగా చిన్ననాటి నుండి ఒక దైవజనుని కుటుంబంలో గర్భంలో జీవించినది కాబట్టి చిన్ననాటి నుండే దేవుడు వాక్యం చేసిన తల్లి గర్భంలో భిన్నముగా రూపు దిగుతున్నట్టు నేను నీకు ఎరిగిన వాడము. అన్నాటి నుండి దేవునితో సరైన సంబంధం కలిగి ఆమె ఈ లోకంలో జీవించినది. అందుకు ఆయనను బాల్యదశలో కానీ, చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, సేవలో కానీ అన్ని రంగాల్లో ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు ఆయన తీసుకుని వచ్చాడు. కారణం ఏంటి? దేవునితో సరైన సంబంధం కలిగింది. లోకంతో కాదు, ఆయన లోకస్వతో కాదు, తను సృష్టించిన దేవాలయంతో ఎప్పుడైతే సరైన సంబంధం కలిగినదో అప్పుడు ఈ గొప్ప ఆశీర్వాదాలు నేను దాసాలుగా కలిగింది. అందుకే ఆయన వాక్యం వద్ద మనము ఎప్పుడైతే ఉంటామో మనకు సుఖజీవంతో కూడిన శాంతిని, దీర్ఘాయువు దేవుడు చేశారు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలు అంటారు కదా, 15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరు నా మాటను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీ పదవివ్వబడును. చూడండి, నా యందు మీరు నా మాటలను నిలిచిన ఎడల విశ్వాసులకు క్రీస్తుకు మధ్య సంబంధం. ఈ సంబంధము కదలకుండా ఉంది. గతంలో నిజంగా ఒకవేళ ఏదో ఎప్పుడొకసారి పెట్టుకునేది కాదు. ఇది ఏదో కష్టం వచ్చినప్పుడు వారి మీద ఆధారపడతారు. కానీ ఈ సంబంధము క్రమేణా క్రీస్తు వృద్ధి కావాలి, అది అభివృద్ధి కావాలి. ఆ సంబంధాన్ని పెంచుకోవాలి, పెంచుకోకూడదు. దాసరాలకు దేవునికి సేవకున్న సంబంధాన్ని ఇంకా తన ఆయుష్ను దేవుడు ఇచ్చే కొలది, తన ఆయుష్ను ఎదిగే కొలది, సంవత్సరాలు గడిచే కొలది దేవునితో ఆ సంబంధాన్ని పెంచుకున్నది కాబట్టి ఈనాడు ఇలాగ విస్తరించి ఫలించినది. ఫలాలు నిజంగా దాసరాలకి దేవుడు నిర్దేశం శ్రేష్టమైన ఆత్మీయ ఫలాలు సంపాదించుకున్నది. కారణం ఏంటంటే ఆ బంధాన్ని క్రమక్రమేణ దినదినానికి ఆమె పెంచుకుంటూ వచ్చినది. ఆ సంబంధం విస్తరించి వ్యాపించి మంచి ఫలాలు దేవుడి వారికి అనుగ్రహించినారు. అందుకే క్రీస్తుల విశ్వాసీ జీవితంలో లీనమైపోవాలి. కాబట్టి అద్భుతమైన జీవితానికి సురక్షితో కూడినది శాంతి. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగే కొలది వదిలి వినీతితో దేవుని ఆరాధించే వాళ్ళగా ఉండాలి. ఇంకా నేర్చుకోవాలి. మనకి ఏం తెలియదు, మనకు ఇంత కూడా రవంతా కూడా ఇంకా అనుదినము అనుక్షణము నేర్చుకుంటూనే ఉండాలి. ఎదిగే కొలది దేవుని ఒదిగి వినీతితో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు నిజంగా మన జీవితానికి ఒక సుఖజీవంతో కూడిన శాంతి దేవుడు మనకు దేవుడితో దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధాన్ని
మనం దినదినానికి పెంచుకునే వారముగా ఉన్నారు. అలాగనే అది మంచి పేరు 4వ వచనం అంటాడు కదా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుండి మంచివాడవని పిలుచుకుందువు అని. చూడండి, దేవుని దృష్టిలోనూ అలాగే మనుషుల దృష్టిలోనూ దయనుండి మంచివాడవని పిలుచుకుందువు అంటాడు. ఈ మంచి పేరు అవడానికి ఎప్పుడైతే నిజంగా దేవునితో సంబంధం కలిగి సుఖజీవంతో కూడిన శాంతితో ఉంటావో అప్పుడు ఈ మంచి పేరు మనకు దొరుకుతుంది. దేవుని అంటే దయ నుండి మంచివాడి అని అనిపించుకుంటాం. ఈ రోమపత్రికలో పరిశుద్ధ పౌలు 14వ వచనం 18వ వచనం అంటాడు, క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు అని. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, మనుషుల దృష్టికి యోగుడై ఉన్నవాడు. ఎప్పుడైతే మనం క్రీస్తుకు దాసులమై ఉంటామో అప్పుడు మనుషుల దృష్టికి మనం యోగులమే. మనం క్రీస్తుకు దాసులమైన అనుకో అదే మనకు మంచి. ఒక అద్భుతమైన జీవిత విధానంలో మంచి పేరు రావాలంటే ముందు మనము దాసులమై ఉండాలి. ముందు మనము క్రీస్తుకు దాసులమై ఉండాలి. చూడండి, దాసులమై ఉండాలి, జీవించాలంటే మనమంతా మేము దేవుడికి విధేయులుగా ఉన్నాము. కానీ ఏ విధంగా ఉన్నాము? ఏదో ఒక ఆచారవంతమైనది కాదు, కానీ విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు దాసులమై ఉంటాం. దేవుడి పట్ల మన విశ్వాసము రోజు రోజుకి పెరగాలి, తగ్గకూడదు. రోజు రోజుకి పెరగాలి. దినానికి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా మనము నిజంగా విశ్వాసంలో నిజంగా అది పెరుగుతూనే ఉండాలి. అందుకే 3వ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం కూడా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అంటారు. నమ్మకం ఉంచు. ఎందుకంటే నమ్మకం అనేది ఏది లేదు. కాబట్టి విశ్వాసం, నమ్మకం దేవుడితో మన సంబంధానికి ఒక పునాది ఉంటుంది. ఈ నమ్మకం అనే మళ్ళీ పునాది లేకపోతే దేవుడితో సంబంధం అనేది ఉండదు, పడిపోతుంది. విశ్వాసం అనేది ఒక పునాది లాంటి. కాబట్టి ఆయన మనలను ప్రేమిస్తున్నాడని, సరైన మార్గంలో నడిపిస్తున్నాడని, ఆయన తన కృప మనకు అనుగ్రహిస్తున్నాడని, తన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడని, ఆయన మన పక్షాన ఉన్నాడని మనం విశ్వసించాలి. ఎప్పుడైతే ఈ నమ్మకం అనేది మనకు ఉంటుందో అప్పుడు మనకు మంచి పేరు. నిజంగా విశ్వాసమే ఒక అద్భుతమైన జీవిత విధానముగా మనం మంచి పేరు సంపాదిస్తాం. ఈ లోకంలో ఏం సంపాదించినా, ఎంత సంపాదించినా అని వెంటనే అయిపోతాం. కానీ విశ్వాస సంబంధమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక మంచి పేరు సంపాదించుకొని సేవ జరిగించేవారుగా, పరిచయం చేసేవారముగా, కుటుంబ జీవిత విధానంలో ఉండేవారముగా మనం ఉండాలి. అందుకే మన అద్భుతమైన జీవితానికి దేవుడు అనుగ్రహించే గొప్ప వాగ్దానం, సుఖ సంతోషంతో, సుఖశాంతితో మనకున్నారు. మంచి పేరు మనకున్నారంటే దేవుడితో సరైన సంబంధం కలిగి విశ్వాసం అనేది మన జీవితానికి ఒక పునాది వేసుకొని మనకు ముందుకు సాగిపోవాలి. అలాగే మంచి త్రోవ అనేది కూడా వారి జీవితానికి గొప్ప ఆశీర్వాదం. ఆమె నడిచిన మార్గంలో కానీ, ఆమె ఏర్పాటు చేసుకున్న మార్గంలో కానీ, ఆమె నిర్ణయించుకున్న మార్గంలో కానీ ఒక మంచి త్రోవలని నడవాలనుకున్నారు. ఆమె పునాది వేసింది. నీకు 6వ వచనం కదా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ భవంతుల అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అంటాడు. చూడండి, దాసరాల యొక్క త్రోవలను సరళం చేశాడు.
మార్గం సరళం చేశాం. పరిచయం కానీ, ప్రకటించడం కానీ, లేక తనకు స్వేచ్ఛగా నిజంగా సేవ చేయడం కానీ చక్కటిని త్రోవను మార్గాన్ని సరళం చేసే దేవుడు. ఇలా మన ప్రణాళికలో, మన నిర్ణయాలను, మన కార్యాలయాలను దేవుడిని ప్రభువుగా మనము ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయన చిత్తానికి అది నెరవేర్చే వాడుగా మనము ఎప్పుడైతే ఉంటామో అప్పుడు తప్పకుండా మన త్రోవలన్నీ కూడా, మన మార్గాలన్నీ కూడా ఆయన సరళం చేసేవాడు. ప్రతిదినము ఆయన సన్నిహితంగా ఆయనకు మనం జీవించాలి. ప్రతిదినము ఆయనకు దగ్గరగా మనం జీవించాలి. ప్రతిదినము ఆయనకు నమ్మకంగా మనము జీవించాలి. పూర్తిగా ఆయన పైన మనము ఆధారపడి జీవించినప్పుడు మన మార్గములన్నిటి కూడా ఆయన సరళం చేసేవాడు. ఇలా గమనించండి, మన జీవితాల్లో ఆయనకున్న ఒక గురి ఏంటి? మనల్ని తప్పకుండా నడిపిస్తున్నాడు అని, తప్పకుండా నడిపిస్తాడు. అది మన గురి. మనం ఒక్కొక్కసారి పడిపోయినా, ఒక్కోసారి మనం వెనుకంజే వేసినా మనల్ని ఆయన తప్పకుండా లేవనెత్తాడు, మనల్ని తప్పకుండా ఆయన నడిపిస్తాడు. కానీ ఎప్పుడైతే మనము ఆయనకు మనం అప్పగించుకుంటామో అప్పుడు మన త్రోవలన్నీ కూడా సరళం చేసేవాడు ఆయన. అందుకే యోహాను సువార్త 15:4 నా యందు నిలిచినది, నేను చిత్రం. క్రీస్తు జీవితము విశ్వాసిలో ప్రవహించేంత కాలం మనం జీవిస్తాం. క్రీస్తు జీవితం విశ్వాసంలో ప్రవహిస్తుంటుంది. అది ఎంతకాలం ప్రవహిస్తుందో అంతకాలం మనము నిజంగా పని జరిగించే వాళ్ళమే ఉండాలి. కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు అవన్నీ కూడా ఏమి కూడా మనం అన్నీ కూడా దేవుడికి అప్పగించుకునే వారుగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 1:4 నా తండ్రి నా దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను మరి ప్రస్తుతమును దుష్టకాలం నుండి విమోచించవాలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకోలేను అన్నాడు. మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకోలేను. నా నిజంగా ఎందుకు మనము దేవుని చిత్త ప్రకారముగా క్రీస్తు మనలను ఈ ప్రస్తుత దుష్టకాలంలో నుండి, ప్రస్తుత నుండి మనల్ని కాపాడడానికి, ఈ పాపాంతకాలం నుండి మనం రక్షించడానికి ఆయన మన పాపముల కొరకు ఆయన ఈ లోకంలో తను తాను అప్పగించుకొని మనలందరూ కూడా రక్షించుకున్నాడు. అందుకే మన శ్రేష్టమైన జీవితానికి గొప్ప వాగ్దానాలు ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి మనకు సుఖ శాంతితోనూ దీర్ఘాయుషంలో ఉన్నప్పుడు దేవుడితో సరైన సంబంధం కలిగి ఉండాలి. మంచి పేరు రావడానికి కూడా ఆయనను మనం నిలిచి ఉండాలి. కానీ మన మార్పులన్నీ కూడా సరళం చేసేవాడు ఆయన. అప్పుడే మన జీవితాల్లో కానీ, మన కుటుంబంలో కానీ మంచి ఆరోగ్యం, మంచి మరి ఆయుష్ మన దేవుడు నిర్వహిస్తాడు. అప్పుడు సాంప్రదాయ అంటారు 3:7 అప్పుడు నీ దేవులకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఒక అద్భుతమైన జీవితానికి దేవుడు ఇచ్చే వాగ్దానాలు. సుఖ జీవంతో కూడిన శాంతిని ఇస్తాడు, మంచి పేరు ఇస్తాడు, మంచి త్రోవలు నడిపిస్తాడు, మంచి ఆరోగ్యంగా దేవుడు మనకు నడిపిస్తాడు. ఇలా గమనించండి, ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరాలి అంటే ముందు మనము ఆయన మాటను వినాలి. ఆయన మాటను వినాలి. మనము చాలా వరకు కొన్ని విషయాలను మన జీవితాల్లో పెంచి పోషిస్తాం, దాన్ని చంపివేయాలి. పాపమైన కానీ, లేక ఏమైనా దేవునికి ఇష్టమైన కార్యాలు కానీ ఏమైనా ఉంటే కూడా దాన్ని మనము పోషిస్తాం, దాన్ని చంపివేయాలి. దాన్ని చంపకపోతే, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మనం చంపకపోతే అవి మనం చంపుతాయి. కాబట్టి వాటిని చంపేయాలి, వాటిని మనం జీవించాలి. అందుకే మన శరీర ఆరోగ్య విషయంలో కానీ, లేక ఆత్మీయ ఆరోగ్య విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి.
ఎందుకంటే మనము ఆయన మాట వినాలి, ఆయన మాట ఇవ్వాలి. పేతురు రాసిన మొదటి పత్రికలు అంటారు 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చదివితే, సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని విడిచిపెట్టాలి. ఎందుకంటే మన ఆత్మీయ ఆరోగ్యానికి వీటిని ద్వారా మనకు నష్టం కలుగుతుంది. మన ఆత్మీయ జీవితానికి ఇవి మనకు నష్టం తీసుకొస్తాయి. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, అలాగే దూషణ, ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. చాలించాలి. 4వ అధ్యాయం 3వ వచనం మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో పోగులు చేశాడు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు, విగ్రహ పూజలు చాలుగా అవలచాలి. వాటిన్నిటిలో వదులుకోవాలి. వాటిన్నిటిని వదులుకొని ఒక అద్భుతమైన జీవితానికి కావలసిన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఒక అద్భుతమైన జీవితానికి కావాల్సిన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే నిజంగా విశ్వాసంతో, దేవుని వాక్యంతో సంబంధం కలిగి, విశ్వాసంలో నీవు ఎదుగుతూ, విశ్వాసాన్ని నీ జీవితానికి పునాది వేసుకొని, దేవునికి అప్పగించుకొని, నీవు సమస్యను వదిలివేసుకొని ఆయన వెంబడించాలి అంటారు. పిల్లల గమనించండి, మనకు నిజంగా ఇవన్నీ కూడా వదులుకొని దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయనకు సమర్పించుకునే వారంగా ఉన్నప్పుడు అప్పుడు మనకు సంతృప్తిగా జీవం కలిగి మనం ఉంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మనం చూస్తే నిజంగా అక్కడ చదవండి. నీ రావడి అంతట్లో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమించి యెహోవాను కనపరచుడి అంటే విస్తరించుట, వృద్ధి చెందుట అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయంగా విస్తరించాలి, వృద్ధి చెందాలి. అలాగే దాతృత్వంలో కూడా మనం వృద్ధి చెందే వారంగా ఉండాలి. గమనిస్తే నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో జీవితాలకు, సంపదలకు ప్రభువు అన్నీ అనుగ్రహించేవాడు ఆయన. కాబట్టి ఆయనను మన జీవితాలను సమర్పించుకునే వారంగా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ద్వారా ప్రత్యేకంగా వాళ్ళ గొప్ప దైవజనుల వారి యొక్క జన్మదినంలో మనందరూ చేరి నిజంగా ఆయన అద్భుతమైన జీవితానికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం, అలాగే మనకందరికీ కూడా దేవుడిచ్చే గొప్ప వాగ్దానాలు, సుఖజీవులతో కూడిన శాంతిని దేవుడు మనకు అందిస్తారు. ఈ సుఖజీవితో కూడిన శాంతిని పొందుకోవాలంటే దేవుడితోనూ, దేవుడి వాక్యంతో సరైన సంబంధం కలిగి ఉండాలి. అలాగే అద్భుతమైన జీవితానికి మంచి పేరు మనం పొందుకోవాలంటే విశ్వాసం అనేది మన జీవితాలను పునాది వేసుకోవాలి. అలాగనే ఈ అద్భుతమైన జీవితానికి నిజంగా మంచి ఆశలు, మంచి క్షోభ మన మార్గంలో సరళం చేయాలంటే మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన సన్నిధిలో మనం నిలిచినారు. మనం దేవుని ఎందు, దేవుని మన ఎందు మనం నిలిచి మనకు మన అద్భుతమైన జీవితానికి గొప్ప 5 వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ 5 వాగ్దానాల ద్వారా మనము ఆశ్రయింపబడాలి, మన కుటుంబాలు ఆశ్రయింపబడాలి, మన సంఘము ఆశ్రయింపబడాలి. కాబట్టి మన జీవితాలు దేవునికి సమర్పించుకొని, ఎందుకంటే మన కోసము ప్రభువే యేసుక్రీస్తు, మన పాపం కోసం ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి తను తాను సమర్పించుకొని తన స్వరత్న చేత మనం సంపాదించుకున్నాం. అటువంటి శ్రేష్టమైన జీవితంలో మనం నడిపించారు. కాబట్టి మనం కూడా ప్రభు యేసుక్రీస్తును సమర్పించుకొని ఇంకా మనం ఈ లోకంలో జీవించిన కాలంలో ఎవరో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ దేవునికి నమ్మకమైన బిడ్డలుగా జీవించాలని ఒక దైవజనాలు మనకు ఒక మాదిరిగా మనకు చూపించారు. ఆ మార్గంలో మనమందరూ నడిచి మన అద్భుతమైన జీవితానికి చక్కటి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని దేవుని ప్రతి వాగ్దానాన్ని హెచ్చరిక చేస్తున్నాను. దేవుని వాగ్దానం దీవించి ఆశీర్వదించుకున్నాను. ప్రార్థించుకుందాం. అందరికి కూడా మహాగరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరం
గడిచిన కాలంలో ప్రభావం కాచి కాపాడి సంఘ ప్రియులు దైవజనాలు 28 సంవత్సరాల దాస్తానికి ఇచ్చిన దర్శనాన్ని ఆ దర్శనరీతిలో ఆత్మీయతని మరి నడవడిలో దాస్తాన్ని ప్రభు సంవత్సరం సంవత్సరాంత వరకు మీ దయాకీర్తం చేసి మంచి ఆరోగ్యం నుంచి సుఖజీవం నుంచి మంచి ప్రవర్తన అనేకులను రక్షించడానికి మీ బలమైన సాధనలో వాడుకుంటూ ఇచ్చిన సమృద్ధిని బట్టి కూడా మీకు వందనాలు స్తుతిస్తూ చెల్లించుకుంటూ అనేకులకు ప్రభు ఆత్మీయ తల్లిగా మీ దాసాన్ని బలపరచండి వచ్చే బలహీనతని మీరు విడిపించి ప్రభు సంఘంలో తండ్రి అది అనేకులను రక్షించడానికి తండ్రి వారి జీవితంలో తండ్రి దేవుని యొక్క మాటల ప్రభావ అనేకులు ప్రవర్తించండి పరివర్తన చెందడానికి మీ కృప అనుగ్రహించమని మీ దాసాలు ఇలాంటి జన్మదినంలో దేవ అనేకంలో జరుపుకోవడానికి మీ కృప అనుగ్రహించమని మీ దాసాలు ప్రభావం మీకు మహిమకరంగా అనేకులకు దీవెన ఆశీర్వాదకరంగా ఇలాంటి జన్మదినంలో అనేకంలో జరుపుకోవడానికి సహాయం చేయమని ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు చేసినాము మహిమకం దాకా దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి తల్లిన దేవుడు మాట్లాడుతున్నాం. నిజంగా నేను ఒక్కొక్క రూపబడక ముందు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానము మరి అందరి ద్వారా ఈ సమయం మనకు విధించబడింది. ముఖ్యంగా నాన్నకు అందుని బట్టి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అలాగనే నేను కూడా మరి 100 సంవత్సరాలు అంటే శతవార్షికోత్సవంలో విశ్వవిద్యాలయాలు వచ్చారు. వారు మరింత భోజనం చేస్తూ ప్రార్థన చేసిన తర్వాత నాతో మాట్లాడిన విషయం, మీరు ఖచ్చితంగా రిటైర్డ్ అయినా కూడా వెళ్ళకూడదమ్మా, ఇక్కడనే కంటిన్యూ చేయండి అన్నాడు. అలాగా దైవజనుని మాటకు దేవుని కృప దేవుని దయ తోడుగా ఉంది. ముఖ్యంగా నా యొక్క గోల్ ఏంటంటే నా ప్రవర్తన అంతరిందు దేవుని అధికారులు ఒప్పుకోవడమే నాకు ఇష్టం. మాకు సంఘం ఉన్నప్పటికీ కూడా నేను మన కన్నుల సంఘం ఉంది కానీ పోవటం లేదు. ఎందుకంటే దేవుడు ఎక్కడ మనం నిలబెడితే అక్కడే ఉండాలి, అది నాకు గోల్. అందువల్లనే ఇంతగా నేను ఈ మధ్య ఆశీర్వదించబడడానికి కారణం మరి సమయంలో పాస్టర్ మన మధ్యకు వచ్చి చక్కటి వర్తమానం నుంచి ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు తండ్రి అయిన దేవుడు వందనాలు చెల్లిస్తూ మా తల్లిదండ్రులను బట్టి మరి గిచ్చంతర మా యొక్క మిషనరీస్ అందరిని బట్టి ఈ ప్రార్థనల ద్వారా దేవుడు నాకు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. మరి యొక్క కేక్ ఈ సమయంలో కట్ చేయబడుతుంది. అందరూ బర్త్డే అప్పుడు కేక్ చేస్తారు. మరి మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. కేక్ ఎలాగ పొందిందో అలాగ మన జీవితాలు ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా, శారీరకంగా కాదు, ఆత్మీయంగా బలపడాలి. కేక్ చాలా మృదుగా ఉంటుంది. మన జీవితం కూడా ఇతరులకు మాధుర్యంగా ఉండాలి. తర్వాత కేక్ రిచ్గా ఉంటుంది. అందుకే దేవుడు ఆత్మీయ ఐశ్వర్యంతో మనల్ని నింపాడు. మీరు తిన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఆత్మీయ ఐశ్వర్యంతో నింపుగాక. ఆమేన్ ఆమేన్. సర్వమైన పరిశుద్ధిగా 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 మీ పాదములు మీ పాదములు జాగ్రత్తగా శ్వాసము 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 సహాయం మమ్మల్ని అందరూ కూడా కాచి మీ సహాయంలో అక్కడి బట్టి దైవదాసురాలు మీ కృపా సహాయాన్ని ఈ జన్మలో కేవలం మేము ఆయా ఆరోగ్యం జన్మగా దయచేసినాం. ఈ జన్మను మీ కృపను మీ సహాయాన్ని జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా మీ తోడు కావాలి. క్షేమం దయచేసి మీకు కూడా జరగలేని ప్రతి కార్యం మీకు కూడా జరిగింది. మీ కృపా సహాయం నేను ఆనందించేదిగా ఆశించి చేసిన అందరూ మీకు కూడా జ్ఞాపకం చేస్తుంది. మా రక్షకుడు ప్రభు శ్రీరామ